देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 51వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ముచుకుందుడి యొక్క వృత్తాంతం, ఆ ముచుకుందుడి చేత కాలయవనుడు ఏ విధంగా భస్మమైపోయాడు అనేటువంటిది నిన్న పాఠంలో మనం ప్రవచించుకున్నాం. ఆ తర్వాత ఈ ముచుకుందుడు ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడము మొదలైనటువంటి వివరాలన్నీ కూడా నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 51వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు 13 శ్లోకాలు ప్రవచించుకున్నాము. ఇరవై 28 శ్లోకాలు. పన్నెండవ శ్లోకం తర్వాత నుంచి మనం చెప్పాలి. పదమూడవ శ్లోకంలో రాజు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. చక్కగా తన యొక్క భాగవత తత్వంలో నిమగ్నుడైపోయినటువంటి శిష్యుడు గురువు గారిని సవివరంగా అడుగుతున్నాడు. గురువుగారు, మీరు ఈ కథని సంక్షిప్తీకరించి మరీ చెప్పేస్తున్నారు. ఓ నామ సపుమాన్ బ్రహ్మన్ కస్య కిం వీర్య ఏవచ కస్మాత్ గుహాం గత శిష్యే కింతేజో యవనార్ధన అని చెప్పండి. ఆ కాలయవనుడు ఎవరి యొక్క తేజస్సుతో భస్మీపటనమైపోయాడు? ఆ దగ్ధం చేసినటువంటి మహానుభావుడు ఎవరు? ఆయన యొక్క గొప్పతనం ఏమిటి? ఎక్కడి వాడు అనేటువంటిదంతా కూడా పరీక్షిత్ మహారాజు ఎంతో శ్రద్ధగా అడుగుతున్నాడు గురువులైనటువంటి సుఖయోగేంద్రుల వారు. అప్పుడు సుఖయోగేంద్రుల వారు ఆ ముచుకుందుడి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని సంక్షిప్తీకరించి చెప్తున్నాడు. ఇక్కడ శ్రీ సుఖ ఉవాచ స ఇక్ష్వాకు కులే జాతో మాంధాతృతనయో మహాన్ ముచుకుంద ఇతి ఖ్యాతో బ్రహ్మణ్య సత్యసంగరః. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు, అద్భుతమైనటువంటి పరాక్రమాలు ప్రదర్శించేటువంటి వాడు. మాంధాతృతనయః మహాన్. మాంధాతృతనయః ఇక్ష్వాకు వంశమన్నా సూర్యవంశమన్నా ఈ శ్రీరాముడి యొక్క వంశం సంబంధించినటువంటి వాడు. దాంట్లో అత్యంత ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి వాడు. దాంట్లో మాంధాతృ వంశానికి సంబంధించినటువంటి ఈ మాంధాతకి కుమారుడైనటువంటి వాడు, తనయుడైనటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి వాడయ్యా. ఇతని పేరు ముచుకుందుడు. ముచుకుంద ఇది ఖ్యాత అని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. బ్రహ్మణ్య సత్యసంగర, సత్యనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు. అంతేకాకుండా బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడిని బ్రహ్మణ్య అంటారు. బ్రాహ్మణుల పట్ల, భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి వాడు. అట్లాంటి
దివ్యాంశ సంభూతుడైనటువంటి వాడు ముచుకుందుడు. స యాచితః సురగణైరింద్రాద్యైరాత్మరక్షణై అసురేభ్యః పరిత్రస్త్రైస్తద్రక్షాం సోకరోచ్చిరం. నీతో పెట్టుకోండి. ఒక వాయిస్ వస్తుంది. స యాచిత సురగణైరింద్రాద్యైరాత్మరక్షణే. అట్లాంటి ముచుకుంద మహారాజుని దేవతలందరూ కూడా వచ్చి ఆత్మరక్షణ కోసం ఆయన్ని ప్రార్థించడం జరిగిందిట. ఎవరి నుంచి భయం కలిగింది దేవతలకి? అసురేభ్యః పరిత్రస్త్రై తద్రక్షాం సోకరోచ్చిరం. ఇంద్రాదుల్ని కూడా ముప్పతిప్పలు పెడుతున్నటువంటి రాక్షసుల్ని, దేవతలు కూడా సంహరించలేనటువంటి అసురుల్ని ఈ ముచుకుందుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రాదులకి సహాయం చేసి ఆ అసురుల్ని ఉదముట్టించినటువంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అందువల్ల దేవతల్ని రక్షించడం కోసం పరిత్రస్తః అనే పదానికి అర్థం రక్షించుట. ఎవరి నుంచి రక్షించాలంటే రాక్షసుల నుండి దేవతల్ని, ఇంద్రాది దేవతల్ని రక్షించడం కోసం అని చెప్పేసి వాళ్ళ రక్షణ భారాన్ని వహించినటువంటి వాడు ఎవరే అంటే ఈ ముచుకుందుడు. ఎక్కడ భూలోకము, ఎక్కడ ఇంద్రలోకము, స్వర్గలోకము, వాళ్ళు నివసించే లోకం ఏమిటండి? ఈ భూలోకం ఎక్కడ, ఆ ఇంద్రలోకం ఎక్కడ? ఆ ఇంద్రుణ్ణి రక్షించడానికి, ఈ రాక్షసుల్ని రక్షించడానికి ముచుకుందుడు ఇక్కడి నుంచి వెళ్ళాలా అంటే వాళ్ళ పరాక్రమం అట్లాంటిది. వాల్మీకి రామాయణము, ఆ వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి కాళిదాసు రఘువంశము మొదలైనటువంటి కావ్యాలు చదివితే ఈ సూర్యవంశ రాజుల యొక్క ఘన చరిత్ర మనకి అద్భుతంగా తెలుస్తుంది. మొదటి శ్లోకాల్లో ఈ రఘువంశరాజులు, సూర్యవంశరాజుల యొక్క రథ మార్గాలు ఎట్లాంటివయ్యా అంటే వాళ్ళు ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళటానికి సిద్ధమైనటువంటి మనోరథము కలిగినటువంటి అద్భుతమైనటువంటి రథాలు కావాలి. వాళ్ళ రథ మార్గాలు ఎక్కడి దాకంటే ఆనాకరథవర్త్మనామని కాళిదాసు వర్ణిస్తాడు. ఆనాకరథవర్త్మనాం, ఆనాకం అంటే స్వర్గం, స్వర్గలోకం వరకు కూడా రథ మార్గము కలిగినటువంటి అద్భుతమైనటువంటి రథాలు కలిగినటువంటి వాళ్ళు మనసులో సంకల్పించుకుంటే చాలు, ఆ రథం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోగలిగినటువంటి ఆనాకరథవర్త్మనాం. అట్లాంటి రథమార్గాలు కలిగినటువంటి వాళ్ళు ఈ సూర్యవంశరాజు. అందులో మాంధాత గొప్పవాడు. ఆ మాంధాత యొక్క పుత్రుడు ముచుకుందుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. ఇంద్రాది దేవతల్ని రాక్షసుల బారి నుండి రక్షించడం కోసం అని చెప్పేసి అతడు ఎంతో అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాక్షసుల్ని నిర్మూలించి దేవతల్ని కాపాడినటువంటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అలా కొంతకాలం దేవలోకంలోనే గడిపేశాడు, అసురులతో యుద్ధం చేసి 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 చేసి. అలాగే మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. అర్జునుడు కూడా పైన 1 సంవత్సర కాలం పాటు ఇంద్రలోకంలోనే ఉంటాడు. 5 సంవత్సరాలు పాశుపదాశ్రమం కోసం తపస్సు చేశాడు. ఆ తర్వాత పాశుపదం సంపాదించిన తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రలోకంలో 1 సంవత్సర కాలం పాటు ఉన్నాడు. అక్కడే ఓరుసి దగ్గర కూడా నాట్యం నేర్చుకున్నాడు. అక్కడ దేవతల్ని కూడా సంహరించలేనటువంటి అసురుణ్ణి సంహరించి వచ్చాడు అర్జునుడు కూడా. అది కూడా చెప్పుకోదగినటువంటి అంశం మనకి. అయితే లబ్ధ్వా గుహం తే స్వపాలం ముచుకుందమథాబ్రువన్ రాజన్ విరమతాం కృచ్ఛ్రాద్ భవాన్న పరిపాలనాత్. ఆయన ఆ విధంగా అద్భుతమైనటువంటి యుద్ధాలు ప్రదర్శించి దేవతల్ని కాపాడటం జరిగింది. చాలా కాలం పాటు అలా చేశాడు. ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే శివుడికి కుమారస్వామి పుట్టక ముందు జరిగిన కథ ఇదంతా. పరమేశ్వరుడికి ఇంకా కుమారస్వామి పుట్టక ముందు ముచుకుందుడు దేవతల్ని రక్షించాడు అనేటువంటి ఆఖ్యానం ఇది. ఆ తర్వాత కుమారస్వామి జన్మించినటువంటి 4వ రోజే దేవసేనాపతి అయ్యాడు ఆయన. కుమారస్వామి 4వ రోజే. ఈ 4వ రోజే అద్భుతమైనటువంటి యుద్ధాలు చేశాడు కుమారస్వామి. అందువల్ల సేనాపతి ఆయన దేవతలకి సేనాపతి అవడంతో ఇక ఆయన సంరక్షణ బాధ్యత వహించాడు. అప్పటి నుంచి ముచుకుందుడు విశ్రాంతి తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి దేవతలందరూ కూడా ఆ ముచుకుందుడికి ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలిపి, మీరెంతో శ్రమ పొందారు మా కోసం, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని, మా లోకాన్ని, మా అధిష్టానాన్ని
మా సింహాసనాల్ని, మా బాధ్యతల్ని అన్నీ రక్షించారు కాబట్టి రాజన్ విరమతాం కృచ్ఛ్రాత్ భవాన్ భవాన్ కృచ్ఛ్రాత్, మీరు అలసిపోయారు, యుద్ధాలు చేసి చేసి మా కోసం శ్రమ పడ్డారు, ఎంతో శ్రమ తీసుకున్నారు, ఇక విరమించండి, విశ్రాంతి తీసుకోండి మహారాజా. ఎందుకు అలసిపోయాడు? నహ పరిపాలనాత్ అని చెప్పి విశ్రాంతి తీసుకోమని చెప్పి ముచుకుందుడితో దేవతలందరూ అబ్రువన్ ఈ విధంగా పలికారు. అయితే ఇప్పుడు కింద లోకానికి వెళ్తావేమో, మళ్ళీ నీ భూలోకానికి వెళ్తావేమో, కానీ అక్కడ నీ వాళ్ళు ఎవరూ లేరు స్వామి. ఎందుకంటే నరలోకే పరిత్యజ్య రాజ్యం నిహత కంటకం అస్మాన్ పాలయతో వీర కామాస్తే సర్వ ఉంచితాః. నరలోకే పరిత్యజ్య, నువ్వు మానవ లోకాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసావు, ఈ లోకానికి వచ్చావు. రాజ్యం నిహత కంటకం, నువ్వు చక్కగా రాజ్య పరిపాలన చేసి వచ్చావు. ఇప్పుడు నీ రాజ్యం కూడా అదే విధంగా సుభిక్షంగా పరిపాలించబడుతూనే ఉన్నది నీ వంశీయుల చేత. కానీ ఇప్పుడు నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నువ్వు మమ్మల్ని రక్షించడం కోసం అని చెప్పేసి మానవలోకం దాటి పైలోకానికి వచ్చిన తర్వాత మానవలోకానికి స్వర్గలోకానికి వచ్చేటప్పటికి దేవలోకానికి మానవలోకానికి వ్యత్యాసం, కాలం అనేటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఒకటి ఉంటుంది. నువ్వు ఇక్కడ 1 సంవత్సర కాలం ఉన్నావంటే అక్కడ 10 సంవత్సరాలు గడిచిపోతుంది కింద భూలోకంలో. ఒక 100 సంవత్సరాలు ఉన్నావంటే అక్కడ 10 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఈ కాలమానం అనేటువంటి దాని భ్రమలో పడిపోయి మానవ కాలమానం ప్రకారం భిన్నము, దేవకాలమానం ప్రకారం భిన్నమైనది. కాబట్టి నువ్వు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నావు, మమ్మల్ని రక్షించావు, కానీ ఈ కాలంలో అక్కడ నీ వాళ్ళందరూ ఎవరు లేరు. అస్మాన్ పాలయతో వీర, ఓ వీర మహానుభావ, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తూ మమ్మల్ని రక్షించేటువంటి ఈ కాలంలో నరలోకే పరిత్యజ్య, మానవలోకాన్ని వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ రాజ్యం అంతా సుభిక్షంగానే ఉంది, చక్కగా పరిపాలించబడుతూనే ఉంది, ఏ శత్రుబాధ లేకుండానే ఉన్నది. కానీ అన్నింటినీ పరిత్యజ్య మా రాజ్యాన్ని, ఆ రాజ్యాన్నంతా వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. కామాస్తే సర్వ ఉంచిత, ఉంచిత అంటే విడిచిపెట్టడం, సర్వ ఉంచిత, సమస్తమైనటువంటి రాజ్యాన్ని, బంధువుల్ని, సుఖాన్ని కూడా వదిలిపెట్టి మమ్మల్ని రక్షించాలనే కోరికతో నువ్వు పైలోకానికి వచ్చావు. కానీ ఈ కాలంలో ఏం జరిగిందంటే, ఈ వ్యత్యాసంలో, ఈ కాల వ్యవధిలో ఏం జరిగిందంటే, సుతామహిష్యో భవతో జ్ఞాతయో మాత్స్యమంత్రిణః ప్రజాశ్చ తుల్యకాలీయా నాధునా సంతి కాలితాః. సుత, సుతుడు అంటే పుత్రుడు, సుతః అని విసర్గలు ఉంటే పుత్రుడు, సుతా స్త్రీలింగం, పుత్రిక అని అంటే నీ పుత్రాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాని, పట్టమహిష్యులు గాని, భార్యలు గాని, భవతో జ్ఞాతయో అమాత్య మంత్రిణః, నీ యొక్క బంధువులు గాని, జ్ఞాతులు, అమాత్యులు, మంత్రివర్గము మొదలైనటువంటి వాళ్ళందరూ, ప్రజాశ్చ తుల్యకాలీయా, తుల్యకాలి అంటే సమకాలీనులు, నీతో సమకాలీనులైనటువంటి వాళ్ళు, నీ స్నేహితులు, బంధువులు మొదలైనటువంటి వాళ్ళు, ఆనాటి ప్రజలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అధునా సంతి కాలిత, ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. వాళ్ళెవరు ఇప్పుడు లేరు. అధునా అంటే ఇప్పుడు. నువ్వు అనుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరూ కాలగర్భంలో, కాలగర్భంలో కలిసిపోయారయ్యా. వాళ్ళందరూ కూడా మానవ కాలమానం ప్రకారం ఎప్పుడో గతించింది, కానీ నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉన్నావు. ఈ ఒక్క శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటే ఒక విషయం తెలుస్తుంది. అదే ఈ మహారాజు కూడా కింద భూలోకంలోనే ఉండి ఉంటే ఈయన కూడా వాళ్ళతో పాటు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాడు. 10,000 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈయన పైలోకంలో ఉన్నాడు కాబట్టి, దివ్యలోకంలో ఉన్నాడు కాబట్టి, దేవకాలమానం ప్రకారం ఉన్నాడు కాబట్టి, ఇంకా అప్పుడు వెళ్ళిన వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అంత యవ్వనంతో, అంత చక్కగా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దిగాలి, దిగిన తర్వాత మళ్ళీ మారిపోతుంది శరీరం. కాబట్టి మానవులకి దేవతలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ శ్లోకంలో రహస్యంగా పెట్టేశాడు. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇంకా ఇలా ఉన్నావు. నీ వాళ్ళందరూ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు? మీ పుత్ర పౌత్రాదులు కూడా వెళ్ళిపోయారు. అంటే పౌత్రాదులు కూడా వెళ్ళిపోయారంటే చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. జ్ఞాతులు, బంధువులు, ప్రజలు అందరూ వెళ్ళిపోయారు. కొత్త నీరు వచ్చి చేరింది, కొత్త ప్రవాహం. ఎందుకంటే కాలం అనేటువంటిది బలవత్తరమైనదయ్యా. కాలంలో అందరూ గడిచిపోతారు, మళ్ళీ బాధపడతావేమో అని చెప్పి తర్వాత దేవతలే ఓదారుస్తున్నారు. కాలంలో ఎవరైనా కాలగర్భంలో కలవాల్సిందే కదా.
కాలో బలీయాన్ బలినాం భగవాన్ ఈశ్వరో వ్యయః ప్రజా కాలయతే క్రీడన్ పశుపాలో యథా పశూన్. కాలో బలీయాన్ బలినాం. ఎంతటి బలవంతుడైనా సరే వాడు కాలగర్భంలో కలవాల్సిందే. విధి అంత బలీయమైనటువంటిది, బలవత్తరమైనటువంటిది. కాలుడు అనేటువంటి వాడు అలా పట్టుకుంటాడు. ఎట్లాంటి వాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే కాలగర్భంలో చివరికి కలవాల్సిందే. ఎందుకంటే భగవాన్ ఈశ్వరో అవ్యయ. భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుడు కాలస్వరూపుడు. ఆయన అవ్యయుడు. అవ్యయ అచ్యుత ప్రజా కాలయతే క్రీడన్. ఆయన ఏం చేస్తూ ఉంటాడట? ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, ఆ పరమాత్మ కాలము అనేటువంటి ఒక దాంతో ప్రజలతో పాటు క్రీడిస్తూ ఉంటాడట సమయానుకూలంగా. ఏ బొమ్మని ఎక్కడ నిక్షిప్తం చేయాలో అలా ఉంచుతాడు, ఏ బొమ్మని ఎప్పుడు తీసేయాలో అలా తీసేస్తూ ఉంటాడు. ఆ బొమ్మకి ప్రాణం పోస్తాడు, జీవుడు అనే పేరు పెడతాడు, ఆ బొమ్మతో ఆటలాడుతూ ఉంటాడు. ఆ బొమ్మలో తానే ఉంటాడు, మళ్ళీ తానే క్రీడిస్తూ ఉంటాడు, తాను దేనికి అంటనట్టుగా ఉంటాడు. ఈ బొమ్మకి అన్ని పట్టినట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటాడు, ఈ జీవుడికి అన్ని పట్టినట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటాడు. కానీ లోపల ఉండి నడిపించేది ఎవరై అంటే ఆయనే. ఆయనే అన్ని బొమ్మల్లోనూ ఉంటాడు, అన్ని జీవుల్లోనూ ఉంటాడు, అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడు. ప్రజా కాలయతే క్రీడన్. అట్లా లీలగా ఆడుకుంటూ ఉంటాడు ఓ కాలుడు అనేటువంటి పేరు. ఎలా అంటే పశుపాలో యథా పశువు. పశువులతో పశుపాలకుడు క్రీడించినట్టుగా. పశుపాలకుడు అంటే పశువులని పాలించేటువంటి వాడు, హింసించేవాడు కాదు. అది దాని అర్థం. అక్కడ పాలహ అనే ఒక్క శబ్దమే ఇంపార్టెంట్ దాంట్లో. పశుపాలహ. ఆ ప్రాణికి మళ్ళీ ఏదైనా, ఆ పశువులలో, ఆ ప్రాణిలో, ఆ జీవుల్లో ఏదైనా హాని కలిగినా ఈ పశుపాలకుడు గిరగిల్లాడిపోతాడు, విలవిల్లాడిపోతాడు. రక్షించడానికి ప్రయత్నించేటువంటి వాడు ఎవరు అంటే పశుపాలకుడు అంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఏ ప్రాణికి ఆపద వచ్చినా అదిగో గజేంద్రుడు పిలుస్తున్నాడని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. పశుపాలో యథా పశువు. అట్లా ఇవన్నీ ఎందుకునంటే కృష్ణ పరమాత్ముడికి ఈ పశువులతోనే సంబంధం. చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి ఆ గోవులు, వత్సలు వాటిల్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. వాటన్నింటి ప్రేమ వాత్సల్యాలలో నిండి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన పశుపాలుడు అని చెప్పడం మనకు ఒక హింట్. ఇక్కడ పశుపాలు అని పెట్టాడంటే మనం కృష్ణ పరమాత్ముడినే మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి నువ్వు మా కోసం ఇంత శ్రమ పడ్డావు కాబట్టి ఓ ముచుకుంద మహానుభావ, మహారాజా, వరం వృణీష్వ భద్రం తే ఋతే కైవల్యమద్యనః ఏక ఏవేశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః. మహానుభావ, కైవల్యం ఋతే, కైవల్యం ఋతే వరం వృణీష్వ. కైవల్యం ఋతే. ఋతి అనే పదం ఉంది చూసారా? ఋతే అంటే తప్ప, ఆ ఒక్కటి తక్క. ఏ ఒక్కటి తప్ప? కైవల్యం ఋతే. మోక్షము తప్ప మిగతా ఏ వరం ఏదైనా కోరుకో, ఏ వరమైనా మేము మీకు ప్రసాదించగలం. ఎందుకంటే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు గాని బ్రహ్మదేవుడికి కానీ లేవు. వరం వృణీష్వ భద్రంతే. ఈ భద్రంతే అనేటువంటి పదం ఆశీర్వచనంగా మంగళప్రదమైనటువంటి పదం. భద్ర అని కూడా ఒక మిత్రుణ్ణి గాని, ఇంటికి వచ్చినటువంటి అతిథిని గాని, పెద్దవాళ్ళని కానీ చక్కగా సంబోధించవచ్చు. భద్ర అంటే శుభకరమైనటువంటి ఓ మిత్రమా అని అర్థం. అక్కడ మంగళప్రదమైనటువంటి వాడు అని అర్థం. మనకి హితాన్ని కోరుకునేవాడిని భద్రం అంటారు. భద్రంతే, నీకు శుభమగుగాక నాయన. వరం వృణీష్వ. వృణీష్వ అంటే కోరుకో. నువ్వేదైనా వరం కోరుకో. మా కోసం ఇంత కష్టపడ్డావు, ఇన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా ఉన్నావు, నీ వాళ్ళందరినీ వదులుకున్నావు, నీ రాజ్యాన్ని, సుఖాలను కూడా వదులుకుని ఇంత కష్టపడి వచ్చావే. ఋతే కైవల్యమద్యనః. ఒక కైవల్యం తప్ప, మోక్షము తప్ప మీకేదైనా మేం ప్రసాదించగలం. అద్య, ఇప్పుడే కావాలంటే కోరుకో, ఏది కావాలంటే అది. ఎందుకంటే కైవల్యాన్ని, ఆ ముక్తిని ప్రసాదించేటువంటి స్వామి ఎవరు? ఏక ఏవహ, ఒకే ఒక్కడు ఆ కైవల్యాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు. ఆయన పాదాలు పట్టుకుంటే కైవల్యం వచ్చేస్తుంది. ఏక ఏవ ఈశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః. ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే ముక్తిని ప్రసాదించడానికి సమర్థుడైనటువంటి వాడు. ఆయన తప్ప అన్యులెవ్వరు కూడా ఆ పదాన్ని, ఆ వరాన్ని మేము ఇవ్వలేము. మిగతావి ఏవైనా ఇవ్వగలము, మా స్థాయి అంతవరకే అని చెప్పి
ఇంద్రాది దేవతలందరూ కూడా ముచుకుంద మహారాజు చేసినటువంటి ఆ ఉపకారానికి చక్కగా వరం కోరుకోమంటే, ఏవముక్త సవై దేవాన్ అభివంద్య మహాయశాః అశయిష్ట గుహావిష్టో నిద్రయా దేవదత్తయా. ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళు కూడా వరం ఇచ్చేశారు. ఏవముక్త సదవై దేవాన్, అలా పలికినటువంటి దేవతలందరినీ కూడా అభివంద్య మహాయశాః, అభివంద్య వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు చక్కగా ముచ్చుకుందుడు. నమస్కారం చేసి, అభివందనం చేయటం అంటే నమస్కారం చేసి ఆ కీర్తివంతుడైనటువంటి ముచ్చుకుందుడు అశయిష్ట, శయిష్ట అశయిష్ట అంటే అలసిపోయి ఉన్నాడు, బాగా అలసిపోయి ఉన్నాడు. నిద్రాహారాలు కూడా లేకుండా ఆ మహాభయంకరమైన సంగ్రామాలు చేసి ఎంతో మంది అసురుల్ని సంహరించేశాడు. ఇప్పుడు ఆ పోస్టు కాస్త కుమారస్వామికి ఇచ్చి, కుమారస్వామి 4 రోజుల ప్రాయంలో ఉన్నటువంటి కుమారస్వామి ఇప్పుడు దేవతలందరికీ సేనాపతి. అసలైతే కుమారస్వామి జన్మించంగానే దేవతలందరూ వచ్చి నువ్వు మాకు ఇంద్రుడిగా ఉండు అని కూడా అడుగుతారు. ఇంద్ర పదవి నాకు అక్కర్లేదు, ఇంద్రుడు ఉన్నాడు చాలు అని చెప్పి మీ అందరికీ రక్షణగా ఉంటానని చెప్పి మాత్రమే సేనాపతిగా ఉంటారు కుమారస్వామి వారు. అట్లాంటి అద్భుతమైన ప్రధానమైనటువంటి స్థాయిలో ముచుకుందుడు రాక్షసుల్ని దునుమాడి దేవతలకి రక్షణ కల్పించాడంటే ఎట్లాంటి వాడో చూడండి ముచుకుందుడు. కాబట్టి అశయిష్ట గుహావిష్టో నిద్రయా, నేను ఎక్కడా కూడా ఎవరి వలన కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి విధంగా నాకు వరం ఇవ్వండి అని చెప్పి ముచుకుందుడు వాళ్ళని కోరటం జరిగింది. వెంటనే వాళ్ళు దేవదత్తయా నిద్రయా, దేవతల చేత వరంగా ఇవ్వబడినటువంటి నిద్రనే వరంగా ఇవ్వబడటం జరిగింది. ఆ నిద్ర కూడా ఎవరు భంగం కలిగించినటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కొండ గుహలో హాయిగా ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ఆయన శరీరానికి తగ్గట్టుగా ఆ చల్లదనము, ఆ వెచ్చదనము అన్ని కలిగి ఉన్నటువంటి ఒక గుహలో హాయిగా సంవత్సరాల తరబడి, యుగాల తరబడి అలా నిద్రపోతున్నాడు. ఎక్కడ ముచుకుందుడు, ఇంకా కుమారస్వామి జన్మించినటువంటి ముచుకుందుడు అక్కడి నుంచి త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగంలో ఉన్న కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మాంధాతండి, మొట్టమొదటి సూర్యవంశంలో మొట్టమొదటి వాడు గొప్పవాడు మహారాజు మాంధాత. ఆ తర్వాత మళ్ళీ రాముడి తరం దగ్గరికి వచ్చేటప్పటికి 30 మంది రాజులు ఉన్నారు. 30 మంది తరాలు మారిన తర్వాత త్రేతాయుగం రాముడి దగ్గరికి వస్తారు. ఆ తర్వాత రాముడి తర్వాత మళ్ళీ 30 మంది ఉన్నారు ఇంకా. ఆ తర్వాత త్రేతాయుగం అయిపోయింది. ఆ తర్వాత ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో కూడా చిట్ట సమయంలో అంటే మాంధాత ఎన్ని యుగాలు ఉన్నాడో, మాంధాత కాదు ముచుకుందుడు ఎన్ని యుగాలు ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నిద్రని వరంగా కోరుకోవడంతో అలిసిపోవటం వల్ల నిద్ర వరంగా కోరుకున్నాడు. ఆ నిద్రపోయే సమయంలో కూడా ఎవరు భంగం కలిగించకూడదు, ఎవరు ఇబ్బంది కలిగించకూడదు. అట్లాంటి వరాన్ని దేవతల నుండి పొంది చక్కగా హాయిగా వాళ్లే సూచించినటువంటి ఒక కొండ గుహలో పడుకున్నాడు. అశయిష్ట గుహావిష్ట, ఈ పదాన్ని విడదీస్తే గుహా ప్లస్ ఆవిష్ట, ఒక గుహలో ప్రవేశించి వాళ్ళు సూచించినటువంటి ఒక కొండ గుహలో ప్రవేశించి హాయిగా నిద్రపోవడానికి ఉపక్రమించాడు ముచుకుందుడు. అట్లా నిద్రపోతూ యుగాలు తరాలు అలా యుగాల తరబడి నిద్రపోతున్నటువంటి ముచుకుందుడు స్వాపం యాతం యస్తు మధ్యే బోధయేత్వాత్మసేతనః సత్వయా దృష్టమాత్రస్తు భస్మీభవతు తక్షణాత్. దేవతలందరూ ఆయనకి చక్కటి ప్రదేశాన్ని చూపించారు, నిద్రపోమని కూడా సూచించారు. అంతేకాకుండా మీరు నిద్రపోమాకండి, నిద్రపోమని సూచించినప్పటికీ కూడా ఆ తర్వాత ఒక వరం కూడా ఇచ్చారు. ఏమిటా వరము? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా భంగం కలిగించారు అంటే నాలాంటి వాళ్ళు సత్వయా ద్రష్టమాత్రస్తు భస్మీభవతు తక్షణాత్ అన్నాడు. అక్కడ సహా అంటే అతడు, ఆ భంగం కలిగించినటువంటి వాడు త్వయా ద్రష్టమాత్రస్తు, నువ్వు చూసిన మాత్రం, నీ చూపు పడిన మాత్రంతోనే, నీ చూపు వాడి మీద పడంగానే భస్మీభవతు తక్షణాత్ భస్మీభవతు, ఆ క్షణంలోనే ఆ నిద్రకి భంగం కలిగించినటువంటి వాడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు అని చెప్పి దేవతలు కూడా వరం ఇచ్చేశారు. స్వాపం యాంతం యస్తు మధ్యే, స్వాపం అనే పదానికి అర్థం నిద్రిస్తున్నటువంటి, శయనిస్తున్నటువంటి అనే పదం నుంచి స్వాపం అని వస్తుంది. నిద్రిస్తున్నటువంటి నిన్ను యస్తు, ఎవరైతే ఆ నిద్ర మధ్యలో బోధయేత్వాత్మచేతనః, నిన్ను
భంగం కలిగించి, ఈ విధంగా నిద్రాభంగం కలిగించి నిన్ను మేల్కొల్పుతారో అటువంటి సమయంలో నీ దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వాడు భస్మమైపోతాక అని చెప్పి దేవతలు చక్కగా వరమిచ్చేశారు. ఇక అక్కడి నుంచి హాయిగా నిద్రపోతున్నాడు. ఇట్లా దేవతలు వరమిచ్చారు అనేటువంటి విషయం ఎవ్వరికీ తెలియదు, కృష్ణ పరమాత్ముడికి తప్ప. ఆయన ఇక మెల్లగా, ఇది ముచుకుందురికి అంతకు ముందు జరిగినటువంటి కథ. ఈ ముచుకుందురికి దేవతలకు ఉన్నటువంటి, దేవతలు ఇచ్చినటువంటి వరాన్ని, ఆ ముచుకుందుడు నిద్రపోతున్నటువంటి ఆ సమయాన్ని, ఆయన లేపవలసినటువంటి సమయం, తరుణం ఆసన్నమైందనేటువంటిది భావించుకుని కృష్ణ పరమాత్ముడు దాన్ని ఇప్పుడు కాలయవనుడి వైపు తరలించాడు. కాలయవనుడు రావటము, కృష్ణ పరమాత్ముడు మధుర నుంచి నిరాయుధరై తిరిగి రావటము, కాలయవన్ని చూసి ఏదో పారిపోతున్నట్టుగా అలా పారిపోవటము, వెనకాల కృష్ణుణ్ణి అనుసరిస్తూ, చతుర్భుజుడైనటువంటి కృష్ణుణ్ణి అనుసరిస్తూ కాలయవనుడు తిరిగి పరిగెత్తుకుంటూ, యాదవ వంశంలో పుట్టి నువ్వు ఇలా పారిపోతావేమిటయ్యా, ఆగు ఆగు అంటూ, ఓ వాసుదేవ ఆగు అంటూ వెనక్కి పరిగెత్తాడు. పరిగెత్తి కృష్ణ పరమాత్ముడు కాస్త ఆ ముచుకుందుడు నిద్రపోతున్నటువంటి గుహలో ఓ పక్కన దాక్కుని ఉంటే, పడుకున్నటువంటి వాడు కృష్ణ పరమాత్ముడే అని చెప్పి ఈ కాలయవనుడు కాస్త ఒక తన్ను తన్నాడు. దాంతో ఏమైంది, ఆ ముచుకుందుడి యొక్క దృష్టి కాలయవనుడి మీద పడింది. కాలయవనుడు కాస్త భస్మీపటనం అయిపోయాడు, బూడిద కుప్పలాగా అయిపోయాడు మరుక్షణం. యవనే భస్మసాన్నీతే భగవాన్ సాత్వదర్శభ. ఎప్పుడైతే ఆ యవనుడు, కాలయవనుడు, ఈ కాలయవనుడు ఎవరు, ఇతని కథ ఏమిటి అనేది మనం నిన్న చెప్పుకున్నాం. ఎవరి వలన సృష్టించబడ్డాడో మనం చెప్పుకున్నాం. గర్గాచార్యుల వల్ల సృష్టించబడినటువంటి అట్లాంటి కాలయవనుడు భస్మసాన్నీతే, మొత్తం భస్మీపటనం అయిపోవడంతో. ఎందుకంటే కాలయవనుడు ఆయుధాల వలన గాని, వీటితో సాటి వచ్చేటువంటి గొప్పవాడు ఎవరూ లేరు. ఏ ఆయుధాలతోనూ సంహరించబడడు, ఎవరి చేత సంహరించబడ్డాడు. కాబట్టి ఇటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి, ఎందుకంటే గర్గ పురోహితుల వారి చేత మాత్రమే, బ్రాహ్మణోత్తముడి చేత సృష్టించబడి అగ్నిహోత్ర నుంచి ఉద్భవించినటువంటి వాడంటే ఎంత పరాక్రమవంతుడు. కాబట్టి అట్లాంటి వాడిని దైవశక్తితోనే మనం రూపుమాపాలి. అందులో కృష్ణ పరమాత్ముడు అనవసరంగా శస్త్రాలు, అస్త్రాలు, సుదర్శన చక్రాలు ఇట్లాంటి వాళ్ళ మీద ఉపయోగించక్కర్లేదు. కాబట్టి సులభోపాయంతో ఇక్కడ తీసుకొచ్చేశాడు. భస్మసాన్నీతే భగవాన్ సాత్వదర్శభ. సాత్వదర్శభ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్ముడు ఆ విధంగా కాలయవనుని యొక్క కథ సుఖాంతం చేసేశాడు. ఆత్మానం దర్శయామాస ముచుకుందాయ ధీమతే. ధీమతే బుద్ధిమంతుడైనటువంటి, మహా గొప్ప ఉపకారం చేసినటువంటి, దేవతలకు ఉపకారం చేసినటువంటి ముచుకుందాయ, ముచుకుందుడికి తనని తాను ఒక్కసారి అలా ముందుకొచ్చి దర్శనమిచ్చారు స్వామి. కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం కలిగింది ముచుకుందుడికి. అద్భుతమైనటువంటి తేజో రాశి అలా కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా ముచుకుందుడి యొక్క అద్భుతమైనటువంటి భావన చేసుకోవాలి. ఎంత గొప్ప తేజస్సు! ఎవరైనా ఎన్నో యుగాలు నిద్రపోయి ఉన్నాడు, ఇప్పుడు లేచాడు. ఎదురుకుండా ఒకసారి చూడంగానే ఒకడు భస్మీపట్నం మీద కూర్చున్నాడు, ఇంకోసారి చూడంగానే ఎదురుకుండా ఇంకో గొప్ప తేజస్సు వచ్చింది. చూశాడు, జాగ్రత్తగా ఒకసారి పరికించి చూశాడు. తమాలోక్య ఘనశ్యామం పీత కౌసేయవాససం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభేన విరాజితం చతుర్భుజం రోచమానం వైజయంత్యాచమాలయ చారు ప్రసన్నవదనం స్ఫురన్ మకరకుండలం. ఈ వర్ణన నిన్న మనం కూడా చెప్పుకున్నాం. చక్కటి పోతన గారి పద్యంలో కూడా మనం వివరించుకున్నాం. తం ఆలోక్య, ఆ ఉన్నటువంటి ఎదురుకుండా ఉన్నటువంటి మహాపురుషుని, దివ్య పురుషుని ముచుకుందుడు చూసి ఎట్లా ఉన్నాడు ఆ ఎదురుకుండా పరమాత్ముడు? ఘనశ్యామం, ఘనశ్యామం నల్లని మబ్బులాగా, శ్యామం అంటే నల్లగా, ఘనశ్యామం అంటే బాగా కారు మబ్బులాగా ఉన్నటువంటి, అంత నల్లగా ఉన్నట్టు. పీత కౌసేయ వాససం, అంత నల్లగా ఉన్నటువంటి వాడు వస్త్రం ఏం ధరించాడంటే అద్భుతంగా మెరిసిపోతున్నటువంటి పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించాడు. శ్రీవత్సవక్షసం, వక్షస్థలంలో శ్రీవత్సం అనేటువంటి అంకితం కనిపిస్తున్నది. భ్రాజత్ కౌస్తుభేన విరాజితం, చక్కటి విశాలమైన వక్షస్థలము, ఆ వక్షస్థలం మధ్యలో కౌస్తుభమణి, ఆ హారం అందంగా చక్కటి వనమాల, వాటితో విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామి చతుర్భుజుడై, చతుర్భుజం రోచమానం, సుందరమైనటువంటి ఆకృతితో చతుర్భుజాలతో ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో స్వామి చతుర్భుజాలతో ఉన్నాడు. అక్కడ పరిగెడుతున్నప్పుడే కాలయవనుడు కూడా అలాగే చూశాడు. అక్కడి నుంచి చతుర్భుజాలతోనే ఉన్నారు స్వామి. చతుర్భుజం రోచమానం వైజయంత్యాచమాలయ, వైజయంతి మాలతో చక్కగా
ప్రకాశిస్తూ చారు ప్రసన్న, చారు అంటే సుందరమైన, చారు సుందరమైనటువంటి ప్రసన్నమైనటువంటి మోముతో ఆ వదనంతో స్ఫురన్ మకర కుండలం, ఆ చెవులకి పెట్టుకున్నటువంటి మకర కుండలాల యొక్క కాంతి చెక్కిళ్ల పైన పడి ప్రకాశిస్తూ ఉంటే సుందరమైనటువంటి వదనంతో దర్శనమిచ్చారు స్వామి ముచుకుందుడి. ప్రేక్షణీయం రులోకస్య సానురాగస్మితే క్షణం అపీత్య వసనం అపీత్య వయసం మత్త మృగేంద్రోదార విక్రమం. ప్రేక్షణీయం, నృలోకస్య ప్రేక్షణీయం, మానవలోకంలో ఇట్లాంటి వాడు ఎప్పుడూ ఉండడే, ఎక్కడా ఉండడే అన్నంత అద్భుతమైనటువంటి రీతిలో దర్శనీయంగా ఉన్నారు స్వామి. ప్రేక్షణీయం, ఆ పురుషోత్తముని అలాగే చూస్తూ ఉండాలని ఉండేట్టుగా ఉంది. ఎట్లా ఉన్నాడు అంటే మానవాళికి కూడా దర్శనీయంగా ఉండేట్టుగా, ప్రతి మానవాళి ఇట్లాంటి పురుషుని ఇంకా 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 తదేక దృష్టితో చూడాలనిపించేట్టుగా ఉంది. రులోకస్య ప్రేక్షణీయం సా అనురాగస్మితే క్షణం. అనురాగస్మితం, ఓ పక్కనే ఉన్న అనురాగ వర్షం కురిపిస్తున్నాడు, ఆత్మీయత అనురాగాలు, ప్రేమానురాగాలు కురిపిస్తున్నాడు. అలాగే స్మిత ఈ క్షణం మందస్మితం, చక్కటి చిరునవ్వుతో ఓ పక్కన అనురాగంతో కూడినటువంటి చక్కటి చూపులని మన మీద అలా వర్షిస్తూ ఉన్నటువంటి ఆ స్వామి. అపీత్య వయసం, అపీత్య వయసం, అపీత్య అనేటువంటి పదనానికి తరుణమైనటువంటి వయసులో ఉన్నటువంటి వాడి, మంచి యవ్వనంలో ఉన్నటువంటి తరుణ వయస్సులో ఉన్నటువంటి స్వామి. అపీత్య వయసం మత్త మృగేంద్రోదార విక్రమం. మృగేంద్రం అంటే పదం మీకు తెలుసు, మృగాలకి రాజు, మృగరాజు, సింహం. ఎలాంటి సింహం అది? పిల్ల సింహమా, ముసలి సింహమా? కాదండి, మత్తమ మృగేంద్ర, మంచి మదించినటువంటి పౌరుషంలో ఉన్నటువంటి సింహం. టీవీగా ఉందాగా అలా నడుస్తూ వస్తూ ఎలా ఉంటుందో అలాంటి గమనంతో విక్రమించేటువంటి మృగేంద్రము, మదించినటువంటి సింహం యొక్క నడకతో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నడక కలిగినటువంటి టీవీగా నుంచుని దర్పంగా ఎదురుకుండా సాక్షాత్కరించారు స్వామి ముచుకుందుడి. పరమాత్మ దర్శనం ఇంతకంటే ఏం కావాలి? ఆ ముచుకుందుడి జన్మధన్యమైపోయింది. ఇక ఉండబట్టలేక అడుగుతున్నాడు, ఎవరినైనా స్వామిని ఇంత తేజస్సుతో ఒప్పారుతున్నారు. పర్యపృచ్చన్ మహాబుద్ధిస్తేజసా తస్య దర్శితః శంకితః శనకైః రాజా దుర్ధర్షమివ తేజస. దుర్ధర్షమివ తేజస, ఆ తేజస్సుని ధరించలేకపోయాడు. దుర్ధర్షం అంటే ధరించ శక్యము కానటువంటి దుర్ధర్ష. అమ్మో, ఈ తేజస్సును చూడలేమే అంటే చూడటానికి కూడా అంత కష్టమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు. సూర్యుడిని ఎదుర్కొంటే ఎంతసేపని మనం చూస్తాం? అట్లా ఉన్నటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి పరమపురుషుణ్ణి ఆ దివ్య తేజస్సు ముందు దర్శింపచేయక కాస్త శంకిత శనకై రాజా, శంకిత అడగాల వద్దా అంటూ సందేహిస్తూ శంకిస్తూనే మహానుభావుడు ఎవరో దివ్య పురుషులాగా ఉన్నాడని చెప్పి చివరికి ఎట్టా అయినా సరే శనకై మెల్లగా కాస్త తేరుకుని అడుగుదాం, ఎవరో ఈ పరమపురుషుడు ఎవరో అడుగుదాం, దివ్య పురుషుడని. పరిపృచ్చన్ మహాబుద్ధిస్తేజసా తస్య దర్శితః, కాస్త మాటలు తెచ్చుకుని మరి తెప్పరిల్లి కాస్త అప్పుడు సంతోషపూర్వకంగా ఆనందంగా ఆ పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుతో ముచుకుందుడు అడుగుతున్నాడు. ముచుకుంద ఉవాచ, ముచుకుందుడు అడుగుతున్నాడు, మహానుభావ నీ దివ్య తేజస్సుతో ఈ విధంగా ఉన్నావు, ఆ ముందేమన్నా కనిపించినటువంటి వాడు అలా దగ్ధమైపోయాడు, తర్వాత నా ఎదురుకుండా వచ్చి ఇలా నుంచున్నావు, ఎవరు నువ్వు? నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను అని చెప్పి తన పరిచయం చేసుకుని కృష్ణ పరమాత్మని కూడా అడుగుతుంటాను, ఎవరు నీవు అని. అవన్నీ కూడా రేపటి పాటలో మనం మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. అందువరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.